హలో ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు GM.net ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గీసికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేము టెంపుల్ దగ్గరికి రాగానే మనకి టెంపుల్ దగ్గర ఫస్ట్ అయితే మనకి హనుమాన్ టెంపుల్ అయితే కనపడుతుంది. హనుమాన్ని దర్శనం చేసుకొని టెంపుల్ పైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఎక్కుతుంటే మనకి ఇక్కడ ఈ బోర్డు అయితే కనిపించింది. ఇక్కడ టెంపుల్ నిర్మించడానికి ఎవరెవరు ఎంతెంత డొనేట్ చేశారని చెప్పేసి బోర్డు మీద అయితే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది ఒక 2-3 వరకు అయితే లక్షల్లో అమౌంట్ అయితే డొనేట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా నాకైతే తెలియదు, బట్ నేను నా వల్ల అయినంత కాడికి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా ఫ్రెండ్స్ అయితే నేను ఈ టెంపుల్ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ మేము వరంగల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాము. టెంపుల్ పైకి మెట్ల పూట వెళ్తూ ఉంటే మాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నీటి గుండం అయితే కనిపించింది. అంటే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మనకి నీటి గుండం అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి వర్షం నీరు అనేది ఈ గుంటలో అయితే ఉంది. నార్మల్గా ఇక్కడ బోర్ పైప్ కూడా ఉంది, పైకి వాటర్ వస్తాయి. మేమైతే ఆ వాటర్ తీసుకొని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని టెంపుల్ పైకి అయితే వెళ్ళినాము. ఈ గుండం అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. అప్పుడు జాతర జరిగినప్పుడు ఇక్కడ ఈ వాటర్ అనేది అందరికీ యూజ్ అవ్వడానికి, ప్లస్ ఆ మోటార్ కూడా మనకి అందరికి వాటర్ కావాలి కాబట్టి కింద నుంచి పైప్ అయితే పైకి వేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి పైన మీకు కనపడుతుంది వ్యూ పాయింట్. మనకి గీసుకొండ గుట్ట పై నుంచి కిందికి చూస్తే మనకి మొత్తం అయితే ఇలా కనబడుతుంది. పక్కన మొత్తం పంట పొలాలు అవే ఉంటాయి. ఇది వచ్చేసి టెంపుల్ ముందర వచ్చేసి చిన్న ఆంజనేయుని విగ్రహం అయితే ఉంటుంది, ప్లస్ జయస్తంభం ఉంటుంది. మనకి లోపలికి అయితే ఇది టెంపుల్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మీకైతే మనకి స్వయంభూ నిలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామిని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహము స్వయంభూ నిలిచిన ఉగ్ర నరసింహస్వామి విగ్రహము. ఈ దేవుడు వచ్చేసి మనకి ప్రతి సంవత్సరము ఇక్కడైతే పూజలు అందుకుంటాడు 5 రోజులు. ప్రతి సంవత్సరం ఇక్కడైతే జాతర అయితే జరుగుతుందంట. ఇది వచ్చేసి కాకతీయుల కాలం నుంచి అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. మీరు ఆ హోలీ టైంలో వచ్చారనుకోండి, ఇక్కడ జాతర జరుగుతుంది. మంచి కోరికలు నెరవేర్చే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ ఊరి వాళ్ళ ప్రజల నమ్మకం. ఇక్కడైతే ఎవరు లేరు. మేము ప్రస్తుతానికైతే ముగ్గురమే ఉన్నాము. మొత్తానికైతే మేము పైకి వచ్చేసి టెంపుల్ అయితే దేవుని అయితే పూజ చేసుకొని మొక్కిన తర్వాత మనకి ఇక్కడ నుంచి లోపలికి ఒక చిన్న గుహలాగా అయితే ఉంది. ఆ గుహలో మొత్తం గబ్బిలాలు అయితే ఉన్నాయి మనకి. ఈ గబ్బిలాలు ఈ గుహల మధ్యలో యాక్చువల్గా మేము వెళ్ళొద్దు అనుకున్నాం, బట్ అక్కడ వే ఉందని చెప్పేసి మేము చూసి ఆ పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత పైన వచ్చేసి మనకి టెంపుల్ యొక్క గోపురము, ప్లస్ అక్కడ ఒక చిన్న శివలింగం అయితే కనపడుతుంది. ఆ శివలింగంతో పాటు చిన్న అంటే మనకి గుట్టలకి నరసింహస్వామి అంటే నామాలు ఉంటాయి కదా, మనకి గుట్టలకి ఆ నామాలు అనేటివి అయితే మన పెయింటింగ్ వేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి నేను కిందికి చూస్తే మాత్రం వ్యూ పాయింట్ చాలా బాగుంది, బట్ ఇదంతా చాలా డేంజరస్ ప్లేస్. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడికి ఎక్కడానికి పర్మిషన్ అయితే ఉండదు, మీరు మాత్రం పైకి అయితే ఎక్కకండి. నాకు ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను చూసి ఆ విగ్రహాన్ని ఫోటోలు తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి మాత్రమే ఎక్కాను. మీరైతే అస్సలు ఎక్కువ ప్లేస్ని మొత్తం అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. మీరు వీడియో ఫస్ట్లో చూసిన కొన్ని వ్యూ పాయింట్స్ లొకేషన్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి నేను తీసినవే, కానీ ఇక్కడ నుంచి మన పంట పొలాలు అవన్నీ మంచిగా అయితే కనబడుతున్నాయి. చాలా వెదర్ కూడా చాలా బాగుంది. ఫుల్ వర్షం పడుతుంది. ఆల్రెడీ మాకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఆల్రెడీ వర్షం ఇంత దగ్గరలో వచ్చేసింది, మొత్తం తెల్లగా కనబడుతుంది కదా. ఇటు సైడ్ అంత లేదు. మళ్ళీ ఈ గుట్టలకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి ఏం చేసుకున్నది మా గుహ. ఫ్లాష్ లేదు, లైట్ లేదు. రండి. ఎలా ఉందిరా ప్లేస్ గోపాల్? బాగుందా? చెప్పురా మాట్లాడి. సురేష్ ఎలా ఉంది ప్లేస్? ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. వచ్చి చూడొచ్చు అందరూ. వారానికి ఒకసారా? ప్లేస్ అయితే చాలా బాగుంది, అడ్వెంచర్గా. దేవునిగుట్ట టెంపుల్ చూసుంటారు కదా, వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సేమ్ దానికన్నా ఇంకా హైట్లో ఉందన్నమాట మొత్తం. ఇది కొంచెం బెటర్ అనుకోవాలి, ఎందుకంటే రావడానికి రోడ్డు ఉంది, పైకి ఎక్కడానికి కూడా మెట్లు కూడా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు, టెంపుల్ మాత్రమే ఉంది. కింద చాలామంది జనాలు ఉన్నారు, కానీ పంట పొలాలకి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి నరసింహస్వామి కాబట్టి లోపల ఉన్నది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి అన్నమాట, జాతర లెక్క అవుతుంది అనమాట. అయితే మనకి వచ్చేసి హోలీ పండుగ ఉంటుంది కదా, లక్ష్మీ నరసింహస్వామి దగ్గర హోలీ పండుగకి పూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట. మాది కూడా దర్శనం అయితే అయిపోయింది. తర్వాత నేను వీడియో చేసుకున్నా, వీళ్ళేమో ఫొటోస్ దిగుతారు కెమెరాలలో. 2 గంటలు పట్టిందా? జస్ట్ ఒక 5 minutesలో పైకి వచ్చినామంటే డైరెక్ట్ కింద 2 గుండాలు ఉన్నాయన్నమాట.
ఆ గుండం దగ్గర వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మేము డైరెక్ట్ దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని పైన కూడా కొన్ని గుట్టలలో వెళ్ళి ఫొటోస్ దిగినాము. ప్రతి సంవత్సరము హోలీ పండుగకి ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి, చాలా బాగుంటుంది. అప్పుడైతే ఇట్లకెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ జనాలు వస్తారనమాట, జాతర మొత్తం అవుతుంది. మీరు కూడా ఇంకా నార్మల్గా ఉన్నప్పుడు కూడా రైలు వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎవరైతే లేరనమాట, రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, మీరు డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకటి, ఈ దేవాలయానికి చాలా హిస్టరీ ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి నుంచి అయితే మనకి పూజలు అయితే చేయడం జరుగుతుంది. బట్ హిస్టరీ తెలిసిన వాళ్ళకి నియోలిథిక్ పీరియడ్ అంటే తెలిసి ఉంటుంది, అంటే కొత్త రాతి యుగం. ఇక్కడ పక్కన చాలా వస్తువులు అయితే దొరికినాయంట కొత్త రాతి యుగానికి సంబంధించి. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను, మీరు గీసుగొండ అని కూడా చాలా వీడియోస్ వస్తాయి. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. నేను ఆల్రెడీ మీకు లొకేషన్ మ్యాప్ ఇచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇంకొకటి, హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే జస్ట్ 17 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. బైక్ పైన రావచ్చు, కార్లో రావచ్చు, ఇంకా నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ధర్మారం అని ఉంటుంది దగ్గరలో, అక్కడ దిగేసి అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అక్కడ బస్సు దిగేసి వరంగల్ లేదా హన్మకొండ బస్సు, అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. ఒక 50 రూపీస్ ఇస్తే వాళ్ళు వచ్చి దించేసేస్తారు. అయిపోయింది మా ట్రిప్ అయితే, వెళ్ళిపోతున్నాం. ఇంకా అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. మా తలకాయలు పోయినాయి నాకేం తెలుసు. ఇలా నా యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ కాకుండా ఈ వీడియోని మీరు బాగా గమనిస్తే నేను అసలు ఎడిట్ చేయలేదు, ఫిల్టర్స్, మొబైల్ వీడియోస్ తప్ప కెమెరా వీడియోస్ న్యాచురల్గా అప్లోడ్ చేసిన. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నేను హార్ట్ఫుల్గా ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. నేను నా చాలా వీడియోస్ నేనైతే రికార్డ్ చేసుకున్నా, బట్ ఏ వీడియోలో నాకు ఇంత మంచి అనిపించలేదు. బట్ ఇక్కడ టెంపుల్ ఉన్నందుక లేకపోతే ఇక్కడ ఉన్న వెదర్కా నాకు అర్థం కాలేదు. బట్ ఈ వీడియో మాత్రం మస్తు స్మూత్గా వెళ్ళిపోతుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ లేదు, నాయిస్ లేదు, మంచి వెదరు, కూల్ వెదరు, బ్యూటిఫుల్ లొకేషను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో. బట్ మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి వీకెండ్ చూసుకొని ఇక్కడకైతే రండి, టెంపుల్కి వచ్చి పూజ చేసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. అయితే చాలా బాగా అనిపించింది. అసలు మాటలతో చెప్పాలని అయితే రావట్లేదు, చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. ఈ వెదరు, ఈ బ్యాక్గ్రౌండ్లో ఆ పక్షుల సౌండ్ వింటేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా. బెల్లారే గోపాల్, ఇది చూడట్నే, ఇది చూడరా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ అండ్ సపోర్ట్.